Hi, hello, namaste. Welcome to Cube TV Network. This is your Shravani journalist. బీటెక్ ఎంటెక్ చేసిన ఒక సదరు యువకుడికి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, లక్షల్లో జీతం, మంచి ఫ్యామిలీ, ట్రిప్స్, ఎంజాయ్మెంట్, ఆ లగ్జరియస్ లైఫ్, ఒక కలర్ఫుల్ జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కాదనుకొని ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకేదో చేయాలనిపించే ఒక తపన కనిపించి అవన్నీ వదిలేసుకొని తెలుగు భాష కోసం, తెలుగు భాష అభ్యున్నతికి పాటు పడటం కోసం జస్ట్ అవన్నీ చాలా లైట్గా వదిలేసి దాసు భాషితం అని ఒక తెలుగు సాహిత్య గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేసారు. ఏకంగా తెలుగు కోసం సంపుటికలలాగా తను రిలీజ్ చేస్తూ ఎంతో కాలంగా కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నా ముందు దాసు భాషితం CEO కిరణ్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చాలా కష్టపడుతున్నాను తెలుగులో స్పష్టంగా ఆయన ముందు మాట్లాడడానికి. ఆలస్యం చేయను. కిరణ్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? ఒక్క ఇంగ్లీష్ పదం కూడా మాట్లాడకుండా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంది నాకు. నేను వాడితే క్షమించండి, ఎందుకంటే మీరు అంత ఉన్నతంగా నా గురించి ఆలోచిస్తున్నారు, కానీ అంత సీన్ లేదు మనకి. నేను కూడా ప్రయత్నిస్తున్నాను తెలుగు మాట్లాడటానికి, ఎక్కువ వాడటానికి. లేకిన్ చాలా ధన్యవాదాలు, చాలా ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ మీకు కాల్ చేసినప్పుడు హలో సార్, ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ క్యూబ్ టీవీ, నాకు తెలుగు వచ్చండి అన్నారు. అది షాక్ అనమాట నాకు. ఓ మై గాడ్, నా ఇంట్రడక్షన్ అలానే ఉంటుంది. నేను కెమెరా ముందు ఆడియన్స్ తో ఇంట్రడక్షన్ ఇచ్చిన, ఫోన్ కాల్ చేసిన, హలో సార్ ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ క్యూబ్ టీవీ అంటాను. అండ్ ఇక్కడ కూడా అంతే, హలో ఐఎమ్ శ్రావణి క్యూబ్ టీవీ. మీకు కాల్ చేసినప్పుడు నా క్యూబ్ టీవీని తెలుగులో చెప్పలేను. అవసరం లేదండి, అది అంత అవసరం లేదు. ఏంటంటే ఒక స్పృహ ఉంటాం మనం, తెలుగు పదాలు, తెలుగు భాష సాధ్యమైనంత ఎక్కువ వాడటం, ఆ స్పృహతోటి ఉండటం అనేది ముఖ్యం. ఆ వివరాలన్నీ నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను సార్. కిరణ్ గారు, దాసు కిరణ్ గారు, అసలు ఎందుకు సాఫ్ట్వేర్ లైఫ్ని, ఆ కలర్ఫుల్ జాయ్ని వదులుకొని ఇంకేదో చేయాలి, తెలుగు కోసం ఏదో పాటు పడాలి, తెలుగుకి ఏదో అయిపోతుంది, నా వంతు ప్రయత్నం చేయాలని అనిపించింది మీకు? ఆ లైన్, ఆ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక చిన్న సవరణ అండి. నేను టెక్నాలజీ కంపెనీలో పనిచేశాను, కానీ నేను టెక్కీని కాదు. నేను వ్యాపార రంగం, అంటే బిజినెస్ సైడ్ ఉన్నాను. కానీ మీరు చెప్పిన జీవన శైలి అంతా కరెక్టే. ఆ జీతం అంతా, ఆ శైలి, ఆ లగ్జరీస్ లైఫ్, అవన్నీ కూడా సరైనవే. నాకు పెళ్ళైనప్పుడు నేను నా భార్య ఒక ఒప్పందం చేసుకున్నామండి. ఒకళ్ళు జీవనం గడపడం కోసం ఒక పెద్ద సంస్థలో, అంటే ఒక ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగంలో ఉండటం. ఎందుకంటే పిల్లలు, చదువులు, ఖర్చులు ఉంటాయి కదా, అవి నడపడానికి ఒకళ్ళు ఉద్యోగం చేస్తారు, ఇంకొకళ్ళు వాళ్ళకి మనసు నచ్చిన పని చేస్తారు. ఓకే, ఇది ఒప్పందం పెట్టుకున్నాం మేము. అదేమైందంటే కొంచెం ఉపోద్ఘాతం చెప్తే తను ఒక పెద్ద చమురు సంస్థలో పనిచేసేది లండన్లో. నేను ఇక్కడ గూగుల్లో, బొంబాయిలో పనిచేసేవాడిని. నేను లండన్కి వెళ్ళిపోవచ్చు, ఇద్దరం పౌండ్లో సంపాదించేస్తూ 4-5 ఆస్తులు, కార్లు, బంగ్లాలు, అవన్నీ. అయితే మాకు ఒకటి, తను భారతదేశాన్ని తిరిగి రావడం కారణం ఏంటంటే తల్లిదండ్రులతో ఉండాలని, ఇద్దరి వైపు తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయం గడపాలని ఇక్కడికి రావటం ఒక కారణం. రెండవది, మాది ఆ టెంప్లెట్ కాదు, డబ్బు సంపాదించేద్దాం, ఆస్తులు కూడా పెట్టేద్దాం 2 తరాల వరకు, అది కాదు. జీవితం జీవించాలి. సో ఏదైనా మనసుకు నచ్చిన పని చేయాలి. కాకపోతే మనకి వీ డోంట్ హ్యావ్ జనరేషనల్ వెల్త్, మాకేం తాత ముత్తాతల ఆస్తులు ఏం లేవు. కాబట్టి జీవనం గడవాలి, కాబట్టి ఒక స్థాయి జీవనం ఉండాలి, కాబట్టి జీవనశైలి ఉండాలి. కాబట్టి ఒకళ్ళు స్థిరమైన ఉద్యోగం చేస్తారు, ఇంకొకళ్ళు మనసుకు నచ్చిన పని చేస్తారు. అలా అనుకునే క్రమంలో నేను గూగుల్ వదిలేసి తర్వాత నేను ఒక అంకుర సంస్థ స్థాపించాను. అది టెక్ కంపెనీ, నా స్నేహితుడితోటి. దాంట్లో కొద్దిగా, అంటే ఉత్తేజం అనమాట, ఏదో కొత్తగా చేద్దాం, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఉత్సాహంతో అది నడిపించాము. కానీ అది నడిపించే క్రమంలో ఏమైందంటే నేను దానికి, ఆ లైన్కి తగినని నాకు తెలిసింది. ఓకే, సరే, అది ఒక స్థాయి వరకు వచ్చింది, ఇంకో కంపెనీ దాన్ని కొనేసుకుంది. అది ఆ జర్నీ అక్కడితో ఎండ్ అయిపోయింది, ఆ ప్రయాణం. దాని తర్వాత నా భార్య, నేను కూడా ఏం చేస్తాను, తను కన్సల్టింగ్ ఫర్మ్లో చేసేది, చమురు సంస్థ అయిపోయిన తర్వాత పెద్ద కన్సల్టింగ్ ఫర్మ్లో చేసేది. నాకు సొంతంగా చేయాలనుందని
ఆ 2 ఏళ్ల గ్యాప్లో నేను మళ్ళీ కార్పొరేట్ ఉద్యోగం ఎత్తుకున్నాను. ఓకే. సో అలా చేస్తూ చేస్తూ అది ఈ 2017 నుంచి తను ఆ 2 ఏళ్ళు చేసి నాకు సంస్థే ఉండాలి, దాంట్లో నేను బాగా రాణించగలను, నేను ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి తను నిశ్చయించుకుని తిరిగి దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ చమురు సంస్థకి పనిచేస్తుంది. నేను దాసు భాషితం బాట పట్టాను. దాసు భాషితం ఈజ్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్. అంటే తెలుగు మీద అభిమానం కానీ అవన్నీ కానీ దాసు భాషితం మొదలైంది. ఎందుకంటే నేను అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగ విరమణ చేసేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత వ్యాపకం కోసం ఆయన బాగా చదవగలరు, సాహిత్యం మీద అభిలాష ఉంది కాబట్టి ఈ కాంటెంట్ గ్యాప్ చూశాను. నేను తెలుగు పుస్తకాలు చదవటానికి నాకు దొరకట్లేదు, వినటానికి. సో నేను ఆడియో చాలా వింటాను, పాడ్కాస్ట్లు అవన్నీ ఎక్కువ వింటాను. తెలుగు కాంటెంట్ లేదు శ్రవణ రూపంలో. మీరు చేయొచ్చు కదా అని మా నాన్నగారికి ఒక వ్యాపకంగా మొదలెట్టారు ఆయన. నేను ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆయన సౌండ్ క్లౌడ్లో పెట్టారు అది. దాని తర్వాత 2017లో నేను ఉద్యోగం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద దిగ్గజమైన కంపెనీ మూతపడిపోయింది. సో మేము వేరే ఉద్యోగాలు ఎత్తుకునే క్రమంలో నేను దాసు భాషితం అనలిటిక్స్ చూశాను. నాన్నగారికి చేసే కాంటెంట్కి చాలా అభిమానులు ఏర్పడటం, చాలా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. అప్పుడు నేను దీంట్లో పూర్తిగా దిగిన తర్వాత నాకు ఈ తెలుగు మీద అభిమానం ఇంకా దగ్గరగా చూడటం వల్ల మొదలైంది. నేను తెలుగు అంటే ఒక ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల, తెలుగు గురించి ఎక్కువ తెలుసుకోవటం. అంటే నేను 10వ తరగతి వరకు తెలుగు చదువుకున్నాను ఒక సబ్జెక్ట్గా. సో దాని మీద అభిమానం ఏర్పడటం, తర్వాత మాట్లాడుతుంటే ఇంకా కొంచెం ఆనందంగా అనిపించడం, అవన్నీ జరిగాయి అన్నమాట. ఓకే, రైట్. అంటే మీ ఫాదర్ గురించి మాట్లాడారు కదా, తెలుగు రిలేటెడ్కి సంబంధించి, అంటే తెలుగు గురించి ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు అంతరించిపోతుందని, లేదంటే తనలో ఏమైనా బాధను చూసారా మీరు గతంలో? ఎందుకు దాసు భాషితం తెలుగు అభివృద్ధికి ఎందుకు దోహదపడుతుందని భావించారు మీరు? ఒకటి, భాష నిలబట్టడానికి ఒక స్తంభం ఏంటంటే అండి సాహిత్యం. ఆ సాహిత్యంతో మన ముడి. ఓకే, అది తెగిపోతే ఒక స్తంభం కూలిపోయినట్టే భాషది. సో లిటరేచర్ కనెక్ట్స్ అస్ టు ద లాంగ్వేజ్. సో దాసు భాషితం ద్వారా మేము చేసేది ఏంటంటే అది కొంచెం నిలుపుతున్నాం. దాసు భాషితం అని కాదు, ఇటువంటి పనులు చేసే అన్ని సంస్థలు కూడా ఇవన్నీ ఆ సాహిత్యాన్ని నిలుపుతాయి అన్నమాట. అది మీకు ఒక వెబ్సైట్ కావచ్చు, బ్లాగ్ కావచ్చు, దాసు భాషితం లాంటి ఆడియో కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఏవైనా కానీ తెలుగులో సాహిత్యం మీద పనిచేసే ఏవైనా కానీ వేదికలు ఏవైనా కూడా అవి ఒక స్తంభం లాంటివి, వన్ ఆఫ్ ద పిల్లర్స్. సో అది చేస్తున్నాం అనే మాకు స్పృహ ఉంది, సంతోషం ఉంది. అంత మించి తెలుగుని మేమే చేసేస్తున్నాం అనే భావన ఏం లేదు మాకు. మనం ఏం చేయగలం అంటే తెలుగు భాష మనకు అవసరం, మన అవసరం తెలుగు భాషకు కాదు. మేము చూసే దృక్పథం అటువంటిది. నా ఆనందానికి, నా జీవన విధానానికి నాకు తెలుగు అవసరం. సో ఆ దృక్పథంతో మేము చేస్తాం అన్నమాట. అంటే ఒక్కటి ప్రధానంగా ఈ ప్రజలకి తెలుగు సాహిత్యంతో ఏర్పడే బంధాన్ని కొనసాగించే ప్రక్రియ దాసు భాషితం, ఒకానొక ప్రక్రియ దాసు భాషితం. ఓకే, మీరు అన్నారు తెలుగు భాషకి మన అవసరం కాదు, మనకి తెలుగు భాష అవసరం అని. అది మీరు గుర్తించినప్పుడు మీకు ఎలాంటి హర్డిల్స్ కనిపించాయి? అమ్మో ఎందుకంటే లైక్ మీరు లండన్ టు ఇండియా టు సమ్వేర్ మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, అండ్ సాఫ్ట్వేర్ సైడ్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు ఒక పదం మనం తెలుగులో మాట్లాడాలి అంటే అది చిన్న చూపుగా చూసే ప్రస్తుత రోజుల్లో మీ ఫీలింగ్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఇందాక ఒక పదం వాడాను, ఆత్మవిమర్శ అని. నాకు తెలుగు పదం రాకపోవడానికి కారణాలు ఏంటి? ఒకటి ఏంటంటే ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం, అదొకటి. రెండోది, పదం తెలిసినా కానీ, తెలుగు పదం తెలిసినా కానీ వాడకపోవటానికి ఏంటి తీవ్రం అంటే ఒక ఆత్మన్యూనత భావం, అంటే లేదా ఆంగ్లంలో మాట్లాడితే ఒక ప్రతిష్ట లాంటిది. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను, నాలో నేను గమనించాను అనమాట. ఇప్పుడు భాష మీద మమకారం లేకపోవటం, గౌరవం లేకపోవటం ఎంత, అది ఇట్ డింట్ యాడప్. ఓకే, అంటే నేను మిగతా రాష్ట్రాల్లో కూడా చూశాను కదా. నేను మహారాష్ట్రలో ఉన్నాను, బొంబాయిలో ఉన్నాను. నాకు మరాఠీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు వాళ్ళ భాషని ఎలా చూస్తారో తెలుసు. బెంగళూరులో ఉంటున్నాను, సో కన్నడ వాళ్ళు తెలుసు. చెన్నైలో ఉన్నాను, సో చెన్నై తమిళం తెలుసు. వాళ్ళ భాషతోటి వాళ్ళ దృక్పథం, భాష మీద వాళ్ళ దృక్పథం ఏంటో నాకు తెలుసు. అవి చూసిన తర్వాత ఈ పైత్యం తెలుగు వాళ్ళకే, ఈ అభిమానం లేకపోవటం, అది నాలో కూడా ఉంది. సో అది గమనించి అడ్డేంటి
అంటే ప్రయత్న లోపం, స్పృహ లేకపోవడం. సో అది నాలో నేను కరెక్ట్ చేసుకున్నాను, నాలో నేను సరి చేసుకునే ఇది ప్రక్రియ మొదలెట్టాను 5-6 ఏళ్ల క్రితం. నేను మాట్లాడే వాక్యంలో 70-80% తెలుగు ఉండాలి. అది 70-80% ఆంగ్లం ఉండేది అప్పట్లో. సో అది మార్చి, అది ఫ్లిప్ చేసి 70-80% తెలుగు ఉండాలి. నేను ఇప్పుడు ఆంగ్ల పదాలు వాడతాను. ఒకటి తెలుగు పదం తట్టక, రెండోది ఒక్కొక్కసారి ఆంగ్ల పదమే కరెక్ట్ ఆ సందర్భంలో. సో అటువంటి పదాలు వాడతాను. మనం భీష్మించి కూర్చోక్కర్లా. సో ఇట్స్ నాట్ జీరో సమ్ గేమ్. అంటే తెలుగు వస్తే ఆంగ్లం రాకూడదు, ఆంగ్లం వస్తే తెలుగు మర్చిపోవాలని కాదు. సో రెండూ ఉండాలి. అది నా దృక్పథం. రైట్. మీ ఇంట్లో పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, వాళ్ళు ఈ జనరేషన్ ఇంకా పూర్తిగా అసలు తెలుగు అనేది లాంగ్వేజ్ కూడా కొన్ని స్కూల్స్లో లేదు ఇప్పుడు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మాకు చాలా అంటే బాగా భారమైన కష్టం అది భాష సంబంధించి. అంటే నాకు ఇంత అభిమానం ఉంది తెలుగు మీద. నా ఇంట్లో చాలా గడ్డు స్థితి. ఎందుకంటే నా పిల్లలు, నా భార్య కన్నడిగురాలు. ఓకే. సో మేము ఇంట్లో తెలుగు మాట్లాడడం. సో నేను తెలుగు మాట్లాడతాను, తను కన్నడలో మాట్లాడుతుంది ఒక్కొక్కసారి. కాకపోతే ఆ ఫ్లోలో ఒక్కొక్కసారి హిందీ, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో తర్వాత పిల్లలు రాష్ట్రాలు మారారు. సో వాళ్ళు తమిళం నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే చిన్న చిన్న క్లాసులే, చిన్న చిన్న తరగతులే. కానీ వాళ్ళకి ఏమైనా ఇంట్లో స్థిరమైన భాషా వాతావరణం లేదు. అది కన్నడము కాదు, తెలుగు కాదు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కన్నడం నేర్చుకుంటున్నారు. కన్నడం వాళ్ళ మాతృభాష. నాకు అది ఆనందంగా ఉంది. కనీసం వాళ్ళు కన్నడం నేర్చుకుంటున్నారు, కూడబలుకుని చదువుతున్నారు. కన్నడం వస్తే తెలుగు తర్వాత వస్తుంది. కానీ తెలుగు వేరే అని కాదు, ఏదైనా కానీ మాతృభాష మీద నా అభిమానం. అది మరాఠీ కానీ, మరాఠీ వాళ్ళు మరాఠీ మాట్లాడాలి, పంజాబీ వాళ్ళు పంజాబీ మాట్లాడాలి, తమిళ్ మాట్లాడాలి, తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడాలి. రక్షించుకోవాలి. వచ్చా మీ పిల్లలకి పర్ఫెక్ట్ తెలుగు? రాదు. తెలుగు రాదు. అర్థమవుతుంది, చిన్న చిన్న పదాలు అర్థమవుతాయి. మీరు నేర్పించే ప్రయత్నం చేయాలి. ఇది ఏంటంటే అమెరికాలో పిల్లలకి తెలుగు నేర్పించడం సులువు, ఇక్కడ మన భారతదేశంలో కన్నా. సో ఆ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కన్నడం, ముఖ్యంగా వాళ్ళు కన్నడం నేర్చుకోవాలని. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నారు, తరగతిలో ఆ సబ్జెక్ట్ ఉంది, కన్నడ టీచర్ ఉంది. సో వాళ్ళ అమ్మ కన్నడగురాలు. సో వాళ్ళ కన్నడం వస్తే ముందర నేను చాలా సంతోషిస్తాను. తెలుగు రాకపోయినా కానీ ముందు కన్నడం రావాలి వాళ్ళకి. ఓకే. అనిపించదా అంటే నా పిల్లలు, నేను తెలుగు కోసం ఇంత పాటుపడుతూ ఉన్నాను, వీళ్ళకి తెలుగు రాకుండా కన్నడము ఓకే, ఒక లాంగ్వేజ్, ఒక సబ్జెక్ట్, మాతృభాష అన్నారు, బట్ తెలుగు అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాగా మీరు నేర్పించాలి అనే ప్రయత్నం ఉంటుందండి. ఆ కోరిక ఉంటుంది, చాలా గాఢమైన కోరిక అది. వాళ్ళకి తెలుగు రావాలి, తెలుగు సాహిత్యం, తెలుగు చూడాలి. కొన్ని పాత సినిమాలు అయితే మనకి సబ్ టైటిల్స్ ఉండవు. వాళ్ళు తెలుగు సినిమాలు, కొత్త సినిమాలకైతే ఈ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి చూసేస్తారు. కానీ వాళ్ళు మాయాబజార్ చూశారు సబ్ టైటిల్స్ లేకుండా, చాలా ఆనందించారు. తర్వాత సాగర్ సంగమం చూశారు, అదే ఆనందించారు. సో అంటే వాళ్ళకి భాష అర్థం కాకపోయినా భావం అర్థమవుతుంది. సో నాకు ఆ కోరిక ఉంటుంది. కానీ ఏది తొందరగా రావచ్చు వాళ్ళకి, ఏది ఆ పరిస్థితులు వాళ్ళకి ఏ భాష నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నాయంటే కన్నడ నేర్చుకోవడానికి. మీరు బాంబే, చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర అండ్ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ, ఇలా అనేక రాష్ట్రాలు తిరిగి గడుపుతూ ఉన్నప్పుడు భాష పట్ల స్థానికంగా అక్కడ వాళ్ళ ప్రేమాభిమానాలు ఎలా కనిపించాయి మీ మాటల్లో? నాకు తెలుగు వాళ్ళ మీద చాలా కోపంగా ఉండేది. మనకి మన సమస్య ఏంటి? ఇప్పుడు మీకు ఒక సంఘటన, ఆ జల్లికట్టు సంఘటన గుర్తుంటుంది. అవును, అది సుప్రీంకోర్టే, దున్నపోతు, అది ఎడ్ల పోటీలు పందారు. సుప్రీంకోర్టు అది జీవహింస, అది చేయకూడదని చెప్పింది. 7 లక్షల మంది మరీనా బీచ్ కి రోడ్ మీదకి వచ్చేసారు తమిళ వాళ్ళు. అంటే వాళ్ళ భాషా సంస్కృతి మీద వాళ్ళకి, వాళ్ళందరూ వయోధికులు కాదు, ముసలాళ్ళు కాదు, వాళ్ళు యువత. 7 లక్షల మంది యువత ఆ దాని మీదకి వచ్చేసారు, మెరీనా బీచ్ కి. అంటే వాళ్ళలో ఉన్న అదనమాట. అందరూ సమాజంలో అందరూ
అది సెలబ్రిటీస్ కానివ్వండి, సాధారణ విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ సంస్కృతి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు హ్యాపీగా, మా సంప్రదాయం, మా ఆచారం, మా పద్ధతి అంటున్నారు వాళ్ళు. ఆ విషయం అంత ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అది చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది, చివుక్కుమంటుంది. చివుక్కుమంటే ఉంది, కొంచెం గట్టిగానే అనిపిస్తుంది, మనకి ఎందుకు లేదు ఇదని. సో మనది ఇంకోటి ఏంటంటే, మనది ఒక తెగ కాదండి, ఒక 100 మంది ఉన్న తెగ కాదు, అంతరించిపోతున్న తెగ కాదు. దేశంలో ఐ థింక్ ఒక అట్ సమ్ పాయింట్ ఇన్ టైం, ఒక సమయంలో హిందీ తర్వాత అత్యధిక జనాభా తెలుగు వాళ్ళది. ఇప్పుడు 3వ భాష 4వ భాష పెద్ద భాష, రైట్. మనకి డయాస్పోరా అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు. మనకి చాలా 1000 ఏళ్ల పైగా చరిత్ర ఉంది, మనకి సంస్కృతి, సాహిత్యం ఉంది. ఇంత ఉన్నప్పుడు ఎందుకు ఆ అభిమానం లేదు? అదేదో మన అండమాన్లో ఒక చిన్న తెగ అనుకోండి, 10 మంది మాట్లాడే భాష, ఈ తరం తర్వాత అది పోతుంది అంటే అది పోయిందని అనుకోవచ్చు. పోనీ అది ఎవడన్నా కష్టపడుతుంటే అది రక్షించాలని గాలిలో దీపం పెట్టి, ఎదురుగాలు వస్తుంటే గాలిలో దీపం పెట్టాడు, ఏముంటుంది, అది పోతుంది. చాలా భాషలు కనుమరుగయ్యాయి. కానీ మంది అది అలా కాదు కదా. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో బోళంత తెలుగు, ఒరిస్సాలో బోళంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, బర్మాలో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, సీషెల్స్ లో ఉన్నారు, మారిషస్ లో ఉన్నారు తెలుగు వాళ్ళు. సో ఇంత ఉంటే ఎందుకు మనకి ఈ సమస్య ఏంటి? మనం ఎందుకు ఒక అంతరించిపోతున్న తెగలాగా ఎందుకు మన పద్ధతులు ఉంటాయని నాకు అనిపిస్తుంది. రైట్. ఇక్కడ చాలా గవర్నమెంట్స్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంని మార్చేసి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసి, ఇంగ్లీష్ ఖచ్చితంగా మాధ్యమము, అది బాగా డెవలప్ అవ్వాలి పిల్లలకి, రేపొద్దున ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎలాంటి పోటీ పరీక్షలకి లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఏకంగా ప్రభుత్వాలే అన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమనిపించింది? ఇది కన్ఫ్యూజన్ అనిపించింది. ఏంటంటే వై డు వి సీ ఇట్ యాజ్ అ జీరో సమ్ గేమ్? ఇప్పుడు ఇంగ్లీష్ వస్తే తెలుగు నేను అదే వీడియోలో చెప్పాను, కూర్చున్న కామన్ నడుచుకోవటం లాంటిది. తెలుగు శిథిలాల మీద ఆంగ్ల భాష నిర్మించడం ఎందుకు? ఇప్పుడు ఆంగ్ల భాష నేర్పించవచ్చు మీకు, ఇది మామూలుగా వర్కింగ్ ప్రొఫెషన్సీ అంటారు. సో మీరు మీ భాష ఎలా వచ్చు మీకు, ఆర్ యు నేటివ్ స్పీకర్, ఆర్ యూ ఫ్లూయెంట్, డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్, ఇలా వివిధ స్టేజెస్ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. మనకి వర్కింగ్ ప్రొఫెషన్సీ చాలు కదా ఆంగ్లంలో. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక ఈమెయిల్ వచ్చింది అనుకోండి, దానికి మనం తప్పు లేకుండా పంపించగలిగితే సరిపోతుంది కదా. ఎందుకు తెలుగు పణంగా పెట్టి మనం ఎందుకు చేసుకోవటం? సో నాకు అదొక కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది ఆ నిర్ణయం. రెండోది, చాలా మంది మీకు మీ పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా అని అడుగుతారు చాలా మంది. అది తెలుగు ప్రేమించే, తెలుగు మీద చేసే వాళ్ళందరికీ వచ్చే ప్రశ్న ఇది. దీనికి జొన్నమిత్రులు గారు ఒక సమాధానం చెప్పారు ఒక సభలో, నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్వీడన్, ఫిన్లాండ్, నార్వే ఇవన్నీ చూస్తే అదంతా వాళ్ళు విద్య ప్రభుత్వం ఇస్తుంది, రైట్. ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నామో ప్రభుత్వాలు తెలుగు మాధ్యమంలో విద్య బోధించి వాళ్ళకి ఆంగ్లం నేర్పించి వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకి వాళ్ళని సిద్ధపరిచి పిల్లల్ని, అది నాణ్యమైన విద్య అందించి తక్కువ ఫీజుకి అందిస్తే ఎవరు చేర్చారండి స్కూల్లో? ఇప్పుడు ఆ వసతి లేదు కదా, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు మనకి. ఈ వ్యవస్థ చేయాల్సిన ప్రభుత్వాలే కదా. ఇప్పుడు 2-3 తరాల నుంచి చేస్తే విద్యా విధానం బాగుండి ఆ స్థాయిలో మనం విద్య అందిస్తుంటే ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు పిల్లల్ని? ఎంత ఖర్చు అది? తల్లిదండ్రులు ఆనందంగా ఇస్తున్నారా డబ్బులు? ఇప్పుడు జీవితంలో 30% పిల్లలు చదువులకు వెళ్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఏ తల్లిదండ్రులు వద్దంటారు ప్రభుత్వం ఈ విద్య అందిస్తే? అది లేకనే కదా ఈ తిప్పలని. జొన్నమిత్రులు గారు చెప్పారు, అది నాకు బాగా అనిపించింది. ఇప్పుడు మీ పిల్లలు ఎందుకు చదువుకోవట్లేదు అని ప్రశ్న ఉంటే ఆ వ్యవస్థ లేదు, అది మనం కల్పించాలి, వచ్చే తరానికన్నా కల్పించాలి కదా అది. సో అంటే మీడియంసే ఇంగ్లీష్ మీడియం ఒకవేళ పెట్టినా కూడా అది ఒక లాంగ్వేజ్గా ఉంచాల్సిన అవసరము, అండ్ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే. మీరు అన్నారు కదా మీరు తెలుగు మీడియం చదువుకున్నారని 10వ తరగతి తర్వాత, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం చేశారు.
మీరేమైనా జీవితంలో తక్కువ ఉంది అనిపించిందా మీకేమైనా? ఏం లేదు. మనం నేర్చుకుంటున్నాం కదా, మనకు అవసరమైన భాష మనం నేర్చుకుంటున్నాం, మన అవసరమైన నైపుణ్యాలు మనం నేర్చుకుంటున్నాం. సో అది 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 కొనసాగించవచ్చు కదా. రైట్. ఓకే. సో తెలుగు మాట్లాడడమే ఒక షై ఫీలింగ్, ఒక సిగ్గు. నలుగురిలో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడితే చాలా పాష్గా ఉంటుంది, తెలుగు అయితే నాకు ఇంగ్లీష్ రాదేమో అని వాళ్ళు చులకనగా చూస్తారని ఒక భావన ఎందుకు కలుగుతుందంటారు? ఆల్రెడీ కలిగేసింది, అలానే పరిగెడుతోంది కూడా ప్రపంచం. ఇది ఒక రకంగా అంటే నేను ఆలోచించానండి ఈ విషయం మీద. ఎందుకంటే బిందు వహీపే విశ్రామ్ కర్తీ అంటారు, తిరిగి అంతా అక్కడే వస్తుంది సమస్య. మన ఆత్మన్యూన్యత, మీరన్నారు ఓ సిగ్గు, రైట్, ఇది ఎందుకు కలుగుతుంది అని నేను ఆలోచిస్తే కొన్ని కారణాలు మన విద్యా విధానం, తర్వాత ఏదో ఒక రీసెర్చ్ చూసానండి, 30% మంది మాత్రమే భారతదేశంలో ఆంగ్లం మాట్లాడగలరు, 70% మంది వాళ్ళ మాతృభాషనే మాట్లాడతారు. కానీ 70% మందికి ఈ 30% వాళ్ళు ఆస్పిరేషన్ క్లాస్, ఈ 70% 30% లాగా ఉండాలనుకుంటారు. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు కట్టుకునే బట్టలు, వాళ్ళు ఉండే నగరాలు, వాళ్ళు మాట్లాడే తీరు ఇలా ఉండాలనుకుంటారు. సో అది పర్పెచుయేట్ అవుతుంది. సో అది ఒక కారణం అవ్వచ్చు. కానీ ఇంకా మనం మూలంకి వెళ్తే ఇది మన బ్రిటిషర్స్ మనం పాలించారు కదా, అదొక విద్యా విధానం. దాన్ని మనం అంటే ఇప్పుడు ఆస్పిరేషన్ ఒక ముఖ్యమైన కారణం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివితే అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, అక్కడ ఉద్యోగాలు చేయొచ్చు, తిరిగి వచ్చి మన హైదరాబాద్లో ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, ఇట్లా మంచి కార్లు తిరగచ్చు, ఈ జీవితం తెలుగు ఏముంది అని అనిపించడం ఒక కారణము. వాళ్ళకి తిరిగి తెలుగు మాధుర్యం మనం పరిచయం చేయాలనిపిస్తుంది. రైట్. ఇదంతా ప్రాసెస్ మీరు కొనసాగిస్తూ ఉన్నారు కదా కిరణ్ గారు, సడన్ గా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అలా ట్వీట్ చేయాల్సి వచ్చింది? మధ్యలో ఈ తెలుగు భాష గురించి దాసు భాషతో నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది? ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది. యాక్చువల్ గా నేను కూడా అది చూడడం జరిగింది. అంటే అధికారంలో లేనప్పుడు మాట్లాడడము సమంజసమే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మీరు ఒక లైన్ పెట్టారు దాంట్లో. అధికారం లేనప్పుడు విమర్శ గట్టిగా ఉండాలి, అది చేశారు పవన్ కళ్యాణ్ గారు. అధికారం ఉన్నప్పుడు కార్యాచరణ ఇంకా ఉధృతంగా ఉండాలని నేను ట్వీట్ చేశాను. పబ్లిసిటీ కోసమే అంటారా? తెలుగు స్థితికి, పబ్లిసిటీకి అయితే దానికోసమే చేసింది, నిజంగా పబ్లిసిటీ కోసమే, తెలుగు పరిస్థితి మీద ఆయన దృష్టి సారించాలని. పవన్ కళ్యాణ్ ఒక విలక్షణమైన మనిషి అండి. ఎందుకంటే నేను ఒక సగటు వ్యక్తిగా చెప్తున్నాను, సమాజంలో ఒక సూపర్ స్టార్డమ్ ఉంది. ఆయన కాలు మీద కాలేసి కూర్చోవచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆయన చూస్తుంటే ఆయనలో ఒక తపన కనిపిస్తుంది ఏదైనా చెయ్యాలని. ఆయన సొంత జేబులోంచి డబ్బులు ఇచ్చి చాలా మందికి చాలా కార్యక్రమాలు చేశారు. సో ఇవేవి ఈ పితలాటకంలోకి దిగక్కర్లేదు ఆయన. సో దిగారంటే ఆయనకి ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంది, తప్పనుంది. అటువంటి వాడికి ఏమైనా చెప్తే ఇది కానీ ఇంకా చెప్పిన ఉపయోగం లేదు అనిపించినప్పుడు చెప్పడం ఎందుకు? అందుకని ఆయన చదువుకున్నారు, తెలుగు సాహిత్యం తెలుసు, తెలుగు మీద అభిమానం ఉంది, ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఆయనకి చెప్తే ఏమన్నా కొంచెం ఉపయోగం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సాహిత్యం పైన, తెలుగు భాష పైన ఎలా ప్రేమ ఉంది, ఎలాంటి ప్రేమ ఉందని మీకు కనిపించింది తనలో? ఆయన చాలా పుస్తకాలు చదివారండి. అంటే ఐ మీన్ మీరెందుకు తనని అడగ? సో ఆయన చూస్తే, ఆయన మీ ట్వీట్లు కూడా చూస్తే ఆయన బాగా చదివిన వాళ్ళు, పుస్తకాలు తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళు ఆయన. మేము ఆ వీడియోలో కూడా కొంచెం క్లిప్పింగ్స్ వేసాం కదా, ఏదో విశాలాంధ్ర పుస్తకం ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన కోట్ చేసే రచయితలు కానీ అంటే మీకు తెలుస్తుంది ఆయన చదువుకున్నవారని. సో ఆయనకు అభిమానం ఉంది, తెలుగు బాగా మాట్లాడతారు. సో అందుకనే ఆయనకు చెప్పాను. ఓకే. ఇంత మంది పొలిటీషియన్స్ లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే మీకు చాలా యునిక్ గా కనిపించారా? కనిపించారు. ఆయన యునిక్, నిజంగా
ఓకే. హీ ఈస్ యాక్చువల్లీ. ఎప్పుడైనా కలిసారా పవన్ లేదండి, కళ్యాణ్? నేను కలవలేదు. ఓకే. దాసు భాషితానికి సంబంధించి ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఏమీ లేదండి. ఆయనకి ఒకసారి చూడండి, మీకు నచ్చితే యాప్ వాడండి పవన్ కళ్యాణ్ గారు, అంతకు మించి ఏం లేదు. ఓకే. చాలా మంది అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక మంది నాయకులు ఉంటూ ఉంటారు. ఈ భాషకి సంబంధించి నాయకులు ఎలాంటి మార్పు రావాలంటారు? అంటే మీరు చూస్తూ ఉన్నారు 2 తెలుగు స్టేట్స్‌లో పొలిటికల్ సినారియోస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ డెసిషన్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ తెలుగు. ఇప్పుడు మనము కర్ణాటకకి వెళ్తాం, పెద్ద పెద్ద నేమ్ బోర్డ్స్ ఫస్ట్ కన్నడలో ఉంటాయి. అండ్ ఈవెన్ దో తమిళనాడు వెళ్తాం, అనేక టెంపుల్స్ ఉన్నాయి. ఆ గుళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుడి ఏం పేరుతో ఉంది అని చదువుదామంటే అసలు మనకు అర్థం కాదు. అదేదో జిలేబీ భాషలాగా మొత్తం పెద్ద పెద్ద, ఈవెన్ దో ఇంకొక లాంగ్వేజ్, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెడితే టూరిస్టులు చదువుతారు కదా అనేది కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా మనకు అక్కడ తమిళ్లోనే కనిపిస్తాయి. బట్ మనకెందుకు ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగును కూడా ఎవరు నేమ్ బోర్డ్ లో పెట్టరు, కంప్లీట్ గా ఇంగ్లీష్ లో పెట్టేస్తున్నారు. అది ఆ తమిళ ఆ వైపు, తెలుగు వాళ్ళు ఈ వైపు, అట్లా అది పరాకాష్ట, రైట్? అది 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 నేను ప్రోత్సహించను. వీ హ్యావ్ టు బీ టూరిస్ట్ ఫ్రెండ్లీ స్టేట్. ఏదైనా కానీ రైట్, బయట నుంచి వస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. సో ఆంగ్లం ఉండాలి. ప్రజలందరూ కూడా ఒక స్థాయిలో ఆంగ్లం మాట్లాడగలగాలి. మనకి అప్పుడే పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు తెలుగు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం చేసే విధానాలు గురించి చాలా మంది చాలా చెప్పారండి. నేను ప్రధానంగా నా వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే అభిమానం పెంచే పనులు చేయాలండి. నేను ఒకటి చెప్పింది ఏంటంటే తెలుగు ఉపాధ్యాయులు, నేను చెప్పాను అంతరించిపోతున్న జాతి ఏదైనా ఉందంటే తెలుగు ఉపాధ్యాయుల జాతి. ఎందుకంటే ఎంతమంది నేను రేపు పొద్దున పెద్ద ఈ తెలుగు మాస్టర్ అవుతాను అంటున్నారు, అనట్లేదు ఎవరు. తల్లిదండ్రులు ఒప్పుకోరు దానికి. నేర్పించే వాళ్ళు లేకపోతే తరం ఎలా నేర్చుకుంటుంది? ఇప్పుడు మాట్లాడే వాళ్ళే మాట్లాడుతుంటారు, వచ్చే తరానికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పరిస్థితి. సో వచ్చే తరానికి తెలుగు నేర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే తెలుగు అంతరించిపోతున్నారు. సో అంతరించిపోయే జాతిలో తెలుగు మాస్టర్ ఉన్నారు. సో వాళ్ళకి అది మనం అరికట్టాలి. అంటే ఒక భాష మీద అభిమానం పెంచాలి. ఇందాక చెప్పాను కదా, బిందు వహిపై విశ్రామ్ కర్తి అని. మనకి అభిమానం తక్కువ, భాషాభిమానం తక్కువ. ఆ అభిమానం పెంచే పనులు గట్టిగా చేయాలి ప్రభుత్వం. నేను సూచించింది ఏంటంటే తెలుగు ఉపాధ్యాయులకి అందరు ఉపాధ్యాయుల కన్నా జీతం ఎక్కువ ఉండాలి. మిగతా ఉపాధ్యాయులు వాళ్ళని చూసే విధానం మారుతుంది. ఉపాధ్యాయులకి మనం గౌరవం ఇస్తే, తెలుగు ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తే ఆ తెలుగు గౌరవించుకున్నట్టు. సో అది నేను ప్రధానంగా నేను మొదట చెప్పింది అది. ఓకే. అంటే ఈ లెక్కన తెలుగు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందంటారు కదా తెలుగు భాష. ఇప్పుడు చూడండి మీరు, పిల్లలు తెలుగు చదవలేకపోతున్నారు. అవును. ఎంతమంది పిల్లలు క్షుణ్ణంగా అంటే తెలుగు. ఇంకోటి సూచించింది ఏంటంటే దాంట్లో అంటే ఎలా రాసినా పాస్ చేసేస్తారులే, జస్ట్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ని చాలా చిన్న చూపుగా, అది అన్ని భాషల్లో ఉంది. నేను చూశాను కదా, నేను పేరెంట్ టీచర్ మీటింగ్స్ వెళ్తుంటాను. కన్నడ టీచర్ పాపం ఆమె ఒక్కతే కూర్చుంటుంది, పెద్ద పని కూడా ఉండదు, స్ట్రెస్ ఉండదు ఆమెకి. ఎందుకంటే ఎవరు పెద్ద పట్టించుకోరు. పెద్ద ఇప్పుడు లెక్కల్లో తప్పితే తల్లిదండ్రులు వచ్చి ఏంటండి మా పిల్ల వచ్చాయి చాలా ఇదైపోతుంటారు. వాళ్ళు కన్నడ టీచర్ దగ్గర కూడా హాయిగా నవ్వుకుంటూ వెళ్తుంటారు. వచ్చిందా సరే, అది ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉంది తెలుగు. తెలుగు అంటే వేరే భాషల్లో ఉన్నా కూడా తెలుగు ఇంకా కొంచెం ఎక్కువ దుస్థితిలో ఉంది. అది మార్చాలి మనం. అది తెలుగు చదవటం రావట్లేదు జనాలకి. రైట్. ఈ భాషకి సంబంధించి సినిమా ప్రభావం అంటే సినిమాల ద్వారా ఏ విధంగా ఉందంటారు? అంటే తెలుగు యొక్క ప్రయారిటీ, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది కూడా. చాలా ప్రభావం ఉంటుంది. నేను ఇంతకుముందు ఇంకో ట్వీట్ కూడా చేశాను ఇదే విషయం మీద. అసలే సినిమా రంగం చాలా ప్రభావితం చేయొచ్చు. ఇప్పుడు ఇంకో రీజన్ ఏంటంటే, ఇంకో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నేను చేసింది, ఆయన సినిమా రంగం వారు. సో ఆయన కరిష్మా, ఆయన వ్యక్తిగత ఆకర్షణ చాలా ఉంది. సో ఆయన ఒక పని చెప్తే చాలా మంది అంటే ఒక పని చేస్తే, ఇప్పుడు ఈ పుస్తకం నేను చదివాను అని ట్వీట్ చేస్తే చాలా, ఆ పుస్తకం లక్షల్లో అమ్ముడుపోతుంది. సో అంత ఇంపాక్ట్ చేయగలరు సినిమా వాళ్ళు. అది అంటే అందరికీ అంత ఉండక్కర్లేదు. సినిమా అల్టిమేట్లీ వ్యాపారమే కదా అది. కాకపోతే కొంచెం స్పృహ ఉండి, ఇప్పుడు అది కూడా ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు. తమిళనాడులో తమిళ పేర్లు పెడితే సినిమాలకి రాయితీలు ఇస్తారు. ఇప్పుడు విశాల్ అనే యాక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి ఒక సినిమా, అది తమిళ్లో తుప్పారి వాళ్ళన్ దాని పేరు.
ఓకే. తెలుగులో అదే సినిమా డిటెక్టివ్, ఇంగ్లీష్ పేరు. ఆ తుప్పారి వాళ్ళని పెడితే దాని రాయితీ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు డిటెక్టివ్ అని పెట్టచ్చు, రైట్? కానీ తుప్పారి వాళ్ళు అన్నారు. ఇక్కడ అపరాధ పరిశోధన లేకపోతే నేర పరిశోధన అనే పరిశోధకుడు అని అంటే మనకి వినటానికి ఇదిగా ఉంది, కానీ వాళ్ళ తమిళ్లో ఆ పేరే పెట్టారు. వాళ్ళ న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ వాళ్ళు మిస్ అవ్వలేదు. ఓకే. సో అది చేయొచ్చు, ప్రభుత్వ విధానాలు కొంచెం ప్రోత్సహించవచ్చు. తర్వాత ఇప్పుడు అందరూ కె విశ్వనాథ్ లాగా ఉంటారు కదా. అవును. సో కాకపోతే ఆ స్పృహ కొద్దిగా పెంచుకుంటూ ఉంటే. ఎవరైనా ఆ స్పృహ ఉన్న దర్శకులు టాలీవుడ్ లో కనిపించారా మీకు? తారసపడ్డారా? మీరేంటి చాలా గట్టి ప్రశ్న మీ పరిశోధనలో? లేదండి, నాకు అంటే విశ్వనాథ్ గారి సినిమాలు అనిపిస్తాయి. విశ్వనాథ్ అది చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది కదా ఇప్పుడు ఈ జనరేషన్ కి సంబంధించి. నేను ఆలోచిస్తున్నానంటే మీరు గ్రహించవచ్చు. ఇంత ఆలోచిస్తున్నా అంటే వెంటనే తట్టట్లేదు. ఎప్పుడైనా మీ ఐడియాలజీకి, మీ ఆలోచనలకి దగ్గరగా ఉన్న దర్శకులు తీసిన సినిమాలు కానీ అలాంటి దర్శకులు తెలుసండి. మా మంచి తట్టారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన సినిమాలు చూడండి మీరు, తెలుగు ఉంటుంది, సమ్మోహనం కూడా తనే తీసిన సమ్మోహనం అని. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ తెలుగుతనం తగ్గదు దాంట్లో. ఆయన ఒకరు గుర్తొస్తారు. తర్వాత శేఖర్ కమ్ముల. సో వీళ్ళు ఉన్నారు. ఓకే, రైట్. దాసు భాషితం ఏం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటారు? ఇది మొదలెట్టింది ఇంతకుముందు చెప్పినట్టు తెలుగులో శ్రవణ రూపంలో వినటానికి అవకాశాలు లేవు అని ఉద్దేశంతో మొదలెట్టింది. ఇప్పుడు దాసు భాషితం అతి ఎక్కువ శ్రవణ పుస్తకాలు ఉన్న వేదిక, బై వర్చ్యూ ఆఫ్ మేము చాలా కాలం నుంచి చేస్తున్నాం కాబట్టి. అయితే మా ఉద్దేశం ఇది అతి ఎక్కువ పుస్తకాలు అతి తక్కువ ధరకి ఇద్దాం అనేది కాదు ప్రణాళిక. దట్స్ నాట్ అవర్ టెంప్లెట్. ఏదైనా కానీ, భాష అయినా కానీ, సాహిత్యం అయినా కానీ అది జీవితంలో ఎదగడానికి పనికిరాదు. సో మా దృక్పథం ఏంటంటే సమగ్ర శ్రేయస్సుకు సోపానం. అంటే దాసు భాషలో ఉన్న కాంటెంట్ మీ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. శ్రేయస్సు అంటే ఏంటి? వ్యక్తిగతం, వృత్తిపరం, ఆధ్యాత్మికం. మనకి ఉద్యోగంలో రాణించగలగాలి, మనకు ఆధ్యాత్మిక దృక్పథం ఉండాలి, తర్వాత మన జీవితాన్ని ఆస్వాదించగలగాలి. జీవితాన్ని ఆస్వాదించడం అంటే కళలను ఆస్వాదించడం, ఒక మంచి పుస్తకం చదవటం, ఒక మంచి సినిమా చూడటం, ఒక మంచి పాట వినటం, ఒక మంచి కవిత చదవటం. ఇవన్నీ కళలు మనకి ఆస్వాదించే జీవిత నాణ్యతను పెంచుతాయి. దే ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇవన్నీ అందించే వేదిక అన్నమాట దాసు భాషితం. ఇట్స్ నాట్ జస్ట్ ఆడియో బుక్స్, బట్ ఇట్ ఈస్ ఎ ఫౌంటైన్ ఆఫ్ వెల్ బీయింగ్, మన శ్రేయస్సును పెంచే కారంజి అది. ఓకే, రైట్. మీరు బాగా స్పిరిచువల్ గా కనిపిస్తూ ఉన్నారు, చాలా ఆధ్యాత్మికంగా ఉంటారని అనిపిస్తూ ఉంది. వాట్ ఈస్ యువర్ వర్డ్ ఆన్ దట్? ఏం చెప్పగలుగుతారు? సో ఆధ్యాత్మిక అంటే భక్తి అనే భావం చాలా మందిలో ఉంటుందండి. సో భక్తి ఒక భాగమే అందులో. ఆధ్యాత్మికత అంటే మన నిజస్వరూపం తెలుసుకోవటం. అంటే తెలుస్తుంది. అండ్ మీకు ఆధ్యాత్మిక దృష్టి ఉంటే దాంట్లో మీరు పురోగతి సాధిస్తే మీ అన్ని రంగాల్లో మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ పరిస్థితులు ఏమైనా కానీ మీకు అవే కష్టాలు ఉండొచ్చు, కానీ మీ దృక్పథం మారుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇదివరకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కష్టాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ నా దృక్పథం మారిపోయింది. సో నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను, నాకు ఏ సమస్యలు లేవు. కానీ ఉన్నాయి, అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ పరిస్థితులు, సమస్యలు కాదు. సమస్య అనేది మనం అనుకునేది, చూసేది పరిస్థితి. ఆ పరిస్థితులు దాదాపు అలాగే ఉన్నాయి కొన్ని విషయాల్లో, కానీ నా దృక్పథం మారింది. అది ఆధ్యాత్మికం. అంటే ఇప్పుడు మనం లోతుగా వెళ్ళొచ్చు. మన స్వస్వరూపం ఏంటంటే మన భావన ఏంటంటే ఈ దేహం, ఈ మనస్సు, నేను ఫలానా వాడిని, నేను మగ మనిషిని, నేను ఇది చదివాను, ఇక్కడ ఉద్యోగం చేశాను, దాసు భాషతో అనే యాప్ రన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా దిస్ ఇస్ అ స్టోరీ, ఒక కథ. ఇదంతా ఈ కథ ఒక చైతన్యం అనే క్షేత్రంలో ఉద్భవిస్తుంది. అది వేకువగా ఉన్నప్పుడే ఉద్భవిస్తుంది.
ఈ మనిషి కిరణ్ కుమారు ఇతను ఈ దాస్ కిరణ్ అనే వ్యక్తి ఈ యాప్ నడిపేవాడు, ఈ తెలుగు మీద ఇంత అభిమానం ఉన్నవాడు, వాడు నిద్రలో మాయమైపోతున్నాడు. ఓకే. మధ్యలో ఇంకో స్థితి ఉంటుంది, స్వప్న స్థితి. దాంట్లో కంప్లీట్లీ మొత్తం వేరేనే, ఆ కథే వేరు అసలు. ఆ కథలోంచి లేచిన తర్వాత ఇప్పుడు సుషుప్తిలో అసలు ఏమీ లేదు, ఈ కిరణ్ కుమార్ దాస్ కిరణ్ అనేవాడు లేడు. స్వప్న స్థితిలో ఎవడో ఉన్నాడు, వేకో స్థితిలో ఇదంతా. ఈ వేకో స్థితి నుంచి కూడా మనం మేల్కొనాలి. స్వప్న స్థితిలో ఉన్నప్పుడు మనం వేకో స్థితిలో వచ్చేసి కలగన్నాం నిన్న, అది మంచి కలో పిచ్చి కలో నవ్వుకుంటామో ఏంటో అది వచ్చింది, అవుతుందో లేదు అవ్వకూడదు, అలా అవ్వకూడదు, లేకపోతే అలా అయితే బాగుండు, ఇవన్నీ మనం పాజిటివ్ అయితే అవ్వాలి, నెగటివ్ అయితే అవ్వకూడదు. ఇదంతా మనం స్వప్న స్థితిని వేకో స్థితిలో రిఫ్లెక్ట్ చేసుకుంటూ అనుకునేవి. అవును. ఈ వేకో స్థితి కూడా ఆ స్వప్న స్థితి లాంటిదే. దీంట్లోంచి మేల్కోవటమే ఆధ్యాత్మికత. ఓకే, రైట్. ఎలా ఉండాలంటారు యూత్ అంతా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు యంగ్ జనరేషన్ అంతా కూడా పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉన్న జీవితం వైపు, వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ లైఫ్ని అలా పరిగెత్తుతూ ఉన్న, ఇదంతా అవసరం అంటారా? అంటే ఇంత హరీబరీనెస్, మీరు అన్నారు నాకు లక్షల్లో సంపాదించడం అవకాశం ఉన్నా నాకు అది వద్దు, నా లైఫ్ అట్టు కాదు, నేను ఏదో వేరేది కోరుకొని వచ్చేసాను అని చెప్పి, మరి దానికోసమే అదే జీవితం అని ఎంతోమంది ప్రెషర్కి గురవుతూ చాలా అవసరం అది వరకు వెళ్తున్న కేసెస్ మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అంత మెంటల్ ప్రెషర్కి లోనవుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మీ సజెషన్ ఏంటి? అది మార్చుకోవాలండి. అంటే ఇది కాకపోతే ఈ వివేకం అంతా కూడా 30 ఏళ్ళకి తెలుస్తుంది, 30 తర్వాత తెలుస్తుంది. ఏంటంటే అప్పుడు కుదుట పడుతుంది. ఈ 20 ఏళ్ళు, ఈ 20 అంటాను సార్, 20 వయసు 20లో ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైన దశ అది. సో జీవితం 30 తర్వాత కుదుట పడుతుంది కొంచెం. అప్పుడు కొన్ని బాధ్యతలు నెత్తి మీద వస్తాయి. తర్వాత ఇంకొంత, నాకు చాలా మంది తెలుసు 40-45 ఏళ్ళు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు కదా, వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక వాక్యూమ్ జీవితంలో. అంటే ఇంకెంత సంపాదిస్తాం, ఇంకా ఎంత ఆస్తి కూడా పెడతాం, ఇంకా ఏంటి. ఇప్పుడు దాస్ భాషతో వినేవాళ్ళు చాలా మంది ఆ వాక్యూమ్లో వినేవాళ్ళే. వాళ్ళు తిరిగి మళ్ళీ మన సాహిత్యం, మన భాష, దీని మీద వెళ్తుంది వాళ్ళ మనసు. ఏదో మిస్ అయ్యాము, మళ్ళీ దాన్ని వెతుక్కుందాం, ఒకసారి విందాం, చూద్దాం. అదేంటంటే వాళ్ళ నాస్టాల్జియా. అది మా తెలుగు మాస్టర్, మీరు అన్నారు కదా మీ తెలుగు టీచర్. నిజంగానే నాకు మీతో మాట్లాడితే మా తెలుగు పండిత్ కొండయ్య ఆయన పేరు, ఆయనకు ధన్యవాదాలు, నమస్కారం. సీరియస్లీ అసలు ఆ పద్యాలు చదివించే వాళ్ళండి. నెక్స్ట్ డే మార్నింగ్ 5ంటికి లేచి బ్రష్ చేయకుండా అవి చదవాలి, పదాలన్నీ అప్పుడే బాగా తిరుగుతాయి, మీకు అప్పుడే కంఠస్థం అవుతుంది, అవన్నీ నేను అడుగుతానని చెప్పి ఎలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంటే అంత కంఠస్థం చేయించేవాళ్ళు ఆ పద్యాలు కానీ అవి కానీ. నాకు మీతో మాట్లాడితే సీరియస్లీ ఆల్మోస్ట్ నాకు అందరూ గుర్తున్నారు, బట్ ఈయన మీతో మాట్లాడినప్పుడు స్పెషల్గా నాకు గుర్తొచ్చారు బికాస్ ఆఫ్ దట్ తెలుగు లాంగ్వేజ్. చాలా ధన్యవాదాలండి. నేను చాలా గర్వకారణం నాకు మీరు మీ తెలుగు అధ్యాపకులను గుర్తు చేసుకున్నారంటే. ఇది తిరిగి మీ విషయానికి వస్తే, మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే, ఆ స్పృహ ఎంత తొందరగా వయసులో వస్తే అంత మంచిది. అంటే డబ్బే ప్రధానం కాదు, కెరియరే ప్రధానం కాదు, మనకి చివరికి జీవితంలో ముందుకు నడుస్తున్న కొద్దీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఖాళీగా అనిపించకూడదు. ఆ స్పృహ అదృష్టవశాత్తు నాకు చిన్న వయసులో కలిగింది. సో నేను అక్కడికి వెళ్ళి ఉద్యోగం వద్దనుకోవటం, విదేశాలకు వెళ్ళదలుచుకోకపోవటం, ఇవన్నీ కూడా నాకు ఆ స్పృహ అప్పుడు ఉండటం బట్టే. అయితే అదేమీ సాఫీగా సాగిపోలేదు. ఆర్థిక కష్టాలు ముఖ్యంగా ఉన్నాయి, కానీ దానికన్నా పెద్దది ఏదో జరుగుతుంది, రైట్? అదొక సంతృప్తి, అది బాగా ఉందండి. సో మనకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అవసరం అనిపిస్తాయి, కానీ మీరు ముందు చూడగలిగితే, మీరు దీర్ఘదర్శిలో ముందు చూడగలిగితే, మీకు అది గమనించగలిగితే, ఆ వ్యాక్యూమ్ వస్తుంది. ఇది హెడానిక్ ట్రెడ్మిల్ అంటారు దీన్ని. అంటే ఇంకొత్తది, ఇంకొంచెం, అంటే మెటీరియల్ విషయాలకు వస్తే
మీకు అది అంత ఉండదు. మీరు ఇప్పుడు ఒక కారు కొనుక్కుంటే ఇంకో కారు కావాలి, ఈ ఇల్లు కొనుక్కుంటే ఇంకో ఇల్లు కావాలి, అది దానికి అంత ఉండదు అనమాట. సో ఒక టీవీ సిరీస్ చూస్తే ఇంకో టీవీ సిరీస్ చూడాలి. ఇవన్నీ దీని స్వభావం. ఇది ఈ స్వభావాన్ని మీరు గుర్తించి దీనికి అంత ఉండదు, ఇది కాకుండా ఇంకేమైనా పారమార్థికం మనం ఆలోచించాలి, అదేమైనా ఆ దృష్టి ఏర్పడటం ఒక సాధనం. ఓకే, రైట్. మీ వీడియోస్లో ఆధునిక ఆధ్యాత్మికం అనే పదం వాడారు, అది చాలా కొత్తగా అనిపించింది. ఆధునిక ఆధ్యాత్మికం అంటే అది ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మికం అంటే భక్తి పూజలు ఇవన్నీ అనే భావన ఉంది చాలా మందికి. నేను అది అద్వైతం నుంచి ఇన్స్పైర్ అయ్యాను చాలా. దానికనమాట మన స్వరూపం ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా మనం ఎవరు అని తెలుసుకోవటం, ఆ సెల్ఫ్ ఎంక్వైరీ, ఆ ఆత్మ విచారణ చేయటం ఆధ్యాత్మికం. అది ఏమవుతుందంటే అన్ని రంగాల్ని సమ్మిళితం చేస్తుంది. ఇప్పుడు వీ విల్ బీ మోర్ ఫుల్ఫిల్డ్ పర్సనలీ, విల్ బీ మోర్ ఫుల్ఫిల్డ్ ప్రొఫెషనలీ, విల్ బీ మోర్ ఫుల్ఫిల్డ్ స్పిరిచువల్లీ. ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది పెంచేది ఆధ్యాత్మికం. అది ఆధునికంగా చెప్తున్నాను. నేనేమి మంత్రాల గురించి చెప్పను, వేదాల గురించి నేను చదివాను అవన్నీ, అంటే గురువుల నుంచి విన్నాను, కానీ అవేం ఉటంకించను నేను. సో నాకు అంత పాండిత్యం లేదు, నేను సంస్కృతం మాట్లాడను, ఇవేమి చేయను. ఏంటంటే ప్రాక్టికల్గా మీరు మన జీవితంలో ఏర్పరచుకునే దృక్పథం, ఆధ్యాత్మిక దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలో అది చెప్తాను నేను. ఓకే, రైట్. యంగ్స్టర్స్ దేవుడు పూజలు పునస్కారాల వైపు డెవోటీగా ఉండాలా, దేవుళ్ళకి దేవతలకి, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ స్పిరిచువల్గా ఏర్పరచుకోవాలా? మీ అడ్వైజ్ ఏంటి? ఇది నా అడ్వైస్ అంటే ఏం లేదండి, ఇది మన దృక్పథం సంబంధించింది. ప్రొక్లివిటీ అంటాం కదా. సో మనం ఒక మార్గం వైపు ఎక్కువ ఆకర్షితం అవుతాం. కొందరికి భక్తి ఎక్కువ ఆకర్షణ, ఒకరికి రాజయోగం ఎక్కువ ఆకర్షిస్తుంది, ఇంకోళ్ళకి జ్ఞానయోగం. సో ఇవన్నీ వాళ్ళ సంస్కారాలు బట్టి, వాళ్ళ భాషలను బట్టి వాళ్ళకి ఏర్పడతాయి. సో దాంట్లో మనం గట్టిగా ఏం చెప్పలేం ఇది ఇదని. కాకపోతే నేను ప్రతిపాదించేది, ఇంకోటి ఏంటంటే నేను జాగ్రత్త పడేది ఏంటంటే, నేను అనుభవించింది ఏది నేను చెప్పను, నేను జీవితంలో పాటించింది ఏది నేను చెప్పను. సో ఎందుకంటే అక్కడే అది ఆథెంటిసిటీ వస్తుంది, రైట్? సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు జరిగిన, ఎందుకంటే చాలా మంది గురువులు ఉన్నారు, నేను కొత్తగా మళ్ళీ ఇంకొకరిని తయారవ్వక్కర్లా, నేను గురువుని కాదు, బై ద వే, తప్పుగా అనుకోకండి. అది నేను అనుభవించింది చెప్పక్కర్లేదు. వీ డోంట్ నీడ్ అనదర్ కాంటెంట్, అనదర్ ఫెలో క్రియేటింగ్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది ప్రపంచంలో. సో నేను చెప్పేది ఏంటంటే నేను అనుభవించిందే చెప్తాను. రైట్. దాసు భాషితానికి సంబంధించి చాలా బుక్స్, సాహిత్యానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో మీరు పెట్టడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే పర్టికులర్ టాపిక్స్ కి సంబంధించి కొన్ని, సాహిత్యానికి సంబంధించి కొన్ని అందులో మీరు పెట్టారు కదా, ఒకసారి మీ మాట. తప్పకుండా అండి. ఇది నవళ్ళు, కథలు, కావ్యాలు, కవిత్వం, ఇవన్నీ కూడా దాసు భాషలో ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలన్నీ. ఓకే, మీ గొప్ప గొప్ప సాహిత్యవేత్తలు, రావూరి భరద్వాజ గారు, తర్వాత విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది, వాళ్ళ పుస్తకాలన్నీ మీకు దాసు భాషలో దొరుకుతాయి. ఇది చాలా వరకు అంటే కావ్యాలు మీకు తెలుసుకోవాల్సింది. దాసు భాషలో 10వ తరగతి వాళ్ళకి తెలుగు పేపర్లు కూడా మేము మెటీరియల్ చేసాం. సో అవన్నీ కూడా దాసు భాషలో ఉచితంగా ఉన్నాయి. కానీ ఇట్స్ ఎ పెయిడ్ యాప్, ఇట్స్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్. మీరు ఇవన్నీ కూడా కాంటెంట్ వినొచ్చు. ఇది కాకుండా మేము ఈ పాడ్కాస్ట్ లాగా చేస్తాం అన్నమాట, మా సొంత కాంటెంట్, జీవితానికి పనికొచ్చే శ్రేయస్కరమైన కాంటెంట్ ఇవ్వడానికి. ఆధునిక ఆధ్యాత్మికం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. తర్వాత మేము ప్రాథమికంగా చేసేది ఏంటంటే కళల మీద మనకి జ్ఞానం పెంచడం, ఒక ఆసక్తి పెంచడం. ప్రతి నెల మొదటి శనివారం మేము దాసు భాషితం ప్రసంగాలను ఒక శీర్షిక నిర్వహిస్తాం యూట్యూబ్లో. అది గూగుల్ మీట్లో చేస్తాము, అది రికార్డింగ్ యూట్యూబ్లో ఉంటుంది, అదే దాసు భాషితం యాప్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే వివిధ రంగాలకు చెందిన వారిని పిలిచి వాళ్ళకి వేదిక ఇస్తాం అనమాట. వాళ్ళు ఒక గంటన్నర సేపు వాళ్ళ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడచ్చు. సో మేము బిహేవియర్ సైన్స్ వాళ్ళని పిలిచాము, కార్టూనిస్ట్ సరసి గారిని పిలిచాము, తర్వాత మొన్న బులుసు అపర్ణ గారు అవధానం మీద చేశారు, మాట్లాడారు.
తర్వాత సౌజన్య మాడబుష్ గారు పాటను ఆస్వాదించడం ఎలా అనేది శీర్షిక చేశారు. జావళీల మీద, కూచిపూడి నృత్యం సినిమాలో జావళీల మీద ఒక ప్రసంగం. సో ఇట్లా వివిధ అంశాల మీద ఒక ప్రసంగాలు ఇప్పిస్తాం మేము. సో ఆ కాంటెంట్ ఉంది. తర్వాత సాహిత్యం సరే కథలు, విక్రమ్ బేతాళ్ కథలు, నాటికలు అవి ఉన్నాయి. చాలా ఇటువంటి కాంటెంట్ అంతా దాసు భాషలో ఉంది. రైట్. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, మీరు అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎనీ అడ్వైజెస్, మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ లేదంటే అక్కడ జరుగుతున్న తీర్థం అన్నీ మీకు తెలుసు. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ లేదంటే అడ్వైజ్ ఎనీథింగ్? నాకు తెలియదండి పెద్దగా, అక్కడ నేను ప్రభుత్వంలో ఏం లేదు. అంటే ఇంతకు ముందు స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం గా మార్చారు అండ్ ఇప్పుడు తెలుగు ఒక సబ్జెక్ట్. ఇచ్చేదేదో మనం చాలా మంచిగా ఇస్తే పిల్లలకి లైఫ్ సెటిల్ చేసిన గవర్నమెంట్స్ అవుతాయని మీరు అన్నారు కదా. సో ఇప్పుడు ఇంతకు ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఏం చేయొచ్చు? నేను ఏం చేయొచ్చు అంటే, నేను నా దృష్టిలో అభిమానం పెంచే కార్యక్రమాలు చేయాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. తర్వాత మన భాషాభిమానులు చాలా మంది ఒక కార్యాచరణ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇది తెలుగు అక్కడ వృత్తులు అక్కడ బిజినెస్ పెంచాలి, దానికి తెలుగు అవసరం చేయాలి. రైట్. ఇప్పుడు తెలుగు అక్కడే, ఇప్పుడు కిరాణా దుకాణం ఉందనుకోండి, వాళ్ళకి ఆ మనిషికి తెలుగు వాడై ఉంటాడు, అతని వినియోగదారులు తెలుగు వాళ్ళై ఉంటారు. అక్కడ తెలుగు ఉండాలి కదా, అది ఇంగ్లీష్లో ఎందుకు ఆ బోర్డు? రైట్. సో అటువంటి విషయాలు అనమాట. మనం తెలుగులో అంటే మన ప్రభుత్వంలో ఉద్యోగాలకి తెలుగు చేయొచ్చు. ఇప్పుడు పంచాయతీలు వాటిలో లేకపోతే జిల్లా పరిషత్ కార్యాలయాల్లో, మున్సిపాలిటీలో ఇక్కడ తెలుగు ఆంగ్లం వాడకం తగ్గించవచ్చు. ఎందుకంటే ఆ తెలుగు వాళ్ళకే సేవలు అందిస్తున్నారు కదా. సో రాష్ట్రంలో ఉండే వ్యవహారాన్నిటికీ తెలుగు చేయొచ్చు. అదేదో చెప్పారు, తమిళనాడులో ఢిల్లీకి లెటర్ పంపిస్తే ముందు తమిళ్లో పంపిస్తారు, దానికి అనుబంధంగా ఆంగ్లంలో పంపిస్తారు. ఓకే. సో మనం అంత చేయక్కర్లేదు, కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి అనువైన భాష. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జీవో ఉంటే అది తెలుగు ఆర్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్ లో వస్తుంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే కార్యాలయాల పైన బోర్డ్స్, నేమ్ బోర్డ్స్ అవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. నాట్ ఇన్ తెలుగు, కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అది మారటం అనేది అంటే మార్పు చేస్తేనే వస్తుంది. ఇప్పుడు మీరు నామఫలకాలు మీరు తెలుగులో చూస్తే తెలుగు అలవాటు అవుతుంది చూడటం. అవును. ఇప్పుడు ఏముంది, మనం పదే చూస్తుంటే అలవాటు అవుతుంది కదండి. పదే వాడుతుంటేనే భాష సహజంగా అనిపిస్తుంది. కిరణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇళ్లలో పిల్లలకి తెలుగుని దగ్గర చేయాలి అంటే, తెలుగుని అలవాటు చేయాలి అంటే, మన మాతృభాష ఆఫ్ కోర్స్, అదేదో సినిమాల్లో చూసో యూట్యూబ్లో చూసో నేర్చుకునేది కాదు, మన వాడుక భాష. దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలి తెలుగు కోసం, లేదంటే తల్లిదండ్రులు ఎలాంటి అలవాటు చేసుకోవాలంటారు? నేను మా ఇంట్లో తెలుగే ఉండుంటే, లేకపోతే తెలుగు కాదు కన్నడ కానీ ఏదైనా భాష తీసుకోండి, అదే వాతావరణం ఉంటే నేను తప్పకుండా మా పిల్లలు ఆ భాషలో మాట్లాడటానికి ఒత్తిడి చేసేవాడిని. తల్లిదండ్రులు తెలుగు మాట్లాడితే ఇంట్లో పిల్లలకి తెలుగు వస్తుంది. తల్లిదండ్రులు తెలుగు మాట్లాడుకుంటూ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడే కుటుంబాలు కూడా ఉంటాయి. మా చుట్టాల్లో కూడా ఉన్నారు. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు మనం పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించాం? ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే ఉంటే. సో అది ఇదన్నీ కూడా స్పృహ తక్కువ ఉంటామండి. అన్నిటికీ యూ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్. ఎందుకు చేయట్లేదు? స్పృహ లేకపోవటం. అంటే మనకి తట్టదు కూడా అది. సో అది కాన్షియస్ గా, అంటే స్పృహతోటి మనం చేయాలి ఆ పనులు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మమ్మీ డాడీ నుంచి స్టార్ట్ అవుతున్న ప్రస్తుత డేస్ మనం చూస్తున్నాం. అది ఎవరి పర్సనల్ వ్యక్తిగత ఇష్టాలు అవనుకోండి, కానీ మమ్మీ డాడీ ఎందుకు చక్కగా ఇప్పుడు మా పిల్లలు నన్ను నాన్నని పిలుస్తారు. కనీసం అదొకటి నేర్పించాను. ఏ తెలుగు పదం వాడినా వాడపోయినా నన్ను నాన్న అని పిలవండి అంతే. సో నాన్న అని పిలుస్తారు. ఎందుకు? చక్కగా అమ్మ నాన్న ఉంది కదా, ఎందుకు మనకి అది. కానీ ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి. దాని గురించి పెద్ద చెప్పడం ఏం లేదు, కానీ నేను మాత్రం సాధ్యమైనంత తెలుగు మాట్లాడటానికే ప్రోత్సహిస్తాను. తర్వాత అదే నేను చేసి ఉండేవాడిని, నాకు ఇంకా అనుకూలంగా ఉంటే ఇంట్లో వాతావరణం. రైట్. ఒక 15 to 20 years బ్యాక్ వరకు
తెలుగు రచయితల నుంచి ఏ బుక్ ఎప్పుడు వస్తుందా, కొత్త నవల, కొత్త సంపుటిక ఎప్పుడు రిలీజ్ అవుతుందా, అది ఎక్కడ ఉంటుందా, ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి కోటి సెంటర్స్కి, అమీర్పేట్ సెంటర్స్కి ఇట్లా కొన్ని లొకేషన్స్లోనే కొన్ని బుక్స్ కొంతమందివి దొరుకుతాయి అని చెప్పి బస్సులలో వెళ్ళి తెచ్చుకొని చదివేవాళ్ళు, లేదంటే బుక్ ఫెయిర్స్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు చాలామందిని మనం చూసేవాళ్ళం. కానీ కంప్లీట్లీ ఈ మధ్య కాలంలో అసలు రచయిత్రులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళు ఇలా బుక్స్ రాస్తారు, వాళ్ళ నుంచి నావెల్స్ ఇట్లా వస్తాయని, అంటే దాన్ని ఇష్టపడే ఒక జానర్ ఆఫ్ పీపుల్, ఆ బంచ్ ఆఫ్ పీపుల్ మాత్రమే దానికోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చేసింది కదా. దాన్ని ఎలా చూడాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో, ఇంత కష్టపడి బుక్స్ రాస్తున్నారు, వాళ్ళ నుంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే అవగాహన కూడా లేని ప్రస్తుత జనరేషన్ చూస్తూ ఉన్నప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మన మీడియా కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారాయి కదా. సో మనం ఇదివరకు టీవీ లేనప్పుడు పుస్తకాలు, వారపత్రికలు, దినపత్రికలు అవి ఉండేవి. టీవీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గింది, మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గింది. సో మన మీడియా కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారినాయి. ఇది మీకు భారతదేశం మొత్తంలో ఏ భాషలో కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఇంకా కుంచుకుపోయింది ఆ స్థితి. ఇప్పుడు మీరు మనకి సంవత్సరంలో ప్రతిసారి జనవరిలో అనుకుంటా ఒక జరుగుతుంది కదా పుస్తక ప్రదర్శన సాల్ పెడతారు ఎన్టీఆర్ గార్డెన్స్ లో. దాంట్లో కూడా మేము 2-3 సార్లు పాల్గొన్నాం. అక్కడ చూస్తే అంత పుస్తకాభిమానులు కనిపిస్తారు. కానీ అది నిజమే, కుంచుకుపోయిన మాట వాస్తవం. అందుకే దాసభాషితం లాంటి వేదికలు ఆవిర్భవించాయి. అయితే ఇది మిగతా భాషల్లో ఇంకొంచెం ఎక్కువే ఉందండి, అంటే కొంచెం విస్తారంగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బుక్ బ్రహ్మ ఫెస్టివల్ అని జరిగింది బెంగళూరులో. అది అంతే దక్షిణ భారతీయ భాషల సమూహం అనమాట. అది మలయాళంలో కన్నడ వాళ్ళు రచయితలందరూ, తమిళ్లు వాళ్ళందరూ పాల్గొన్నారు. మలయాళ రచయితలు ఏమన్నారంటే, వాళ్ళు పబ్లిషర్స్ ఎవరు వచ్చారు, ప్రచురణకర్తలు ఎవరు వచ్చారు, నేను ఇది మీడియా రిపోర్ట్సే, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మలయాళంలో యువత విపరీతంగా కొట్టినట్ట మలయాళ సాహిత్యాన్ని, యువత. సో మిగతా భాషల్లో కొంచెం మెరుగ్గానే ఉంది. సో దానికి ఆ స్పేస్ ఇంకా చదివే వాళ్ళు ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారు. మొన్న ఒక ముఖాముఖి చదివాను, దినపత్రికలో వచ్చింది, అజు పబ్లికేషన్స్ వాళ్ళు ఒక పుస్తకం 30,000 కాపీలో ఎంత అమ్ముడుపోయింది. సో మనకి కొత్త సాహిత్యం రావాలి, ఉన్న సాహిత్యాన్ని అందుబాటులోకి తేవాలి, కొత్త సాహిత్యం రావాలి. మనం ఇంకా సోషల్ మీడియాలో మార్కెటింగ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఒక పుస్తకం కానీ ఒక సినిమా కానీ మనకు తెలిసేది ఎట్లా, యూట్యూబ్ లో ట్రైలర్ ఏదో, అట్లే పుస్తకానికి ఒక ట్రైలర్ వేయచ్చు కదా. సో అట్లా మనం కొత్త విధానాలు ఎంచుకుంటే, ఇప్పుడు యూత్ లో వాళ్ళు పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక యువకుడు ఒక యువతో చదువుతుంటే వాళ్ళ ప్రభావం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి మనల్ని ఆకర్షిస్తే ఒకళ్ళని, వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని ప్రేరేపిస్తారు చదవడానికి. సో అది మనం చెయ్యాలి, అది ఆ పని చేయాల్సిన దాసభాషితం కూడా ఆ పని ఇంకా గట్టిగా చేయాలి. ఓకే, చాలా మంది యంగ్స్టర్స్ కి అట్రాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఆ యవ్వన దశలో చాలా థింగ్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి జనరేషన్ కి ఒక మంచి తెలుగుకు సంబంధించిన బుక్ ని దగ్గర చేయటము, లేదంటే ఒక నవల, లేదంటే ఒక కథకి సంబంధించిన ఏదైనా వాళ్ళకి దగ్గర చేయాలి అనుకుంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్కి మీ సజెషన్స్ ఏంటి? అంటే ఐదర్ సెల్ ఫోన్లో, లేదంటే వాళ్ళు ఎక్కడ చూడాలి, ఎక్కడ నేర్చుకోవాలి? సినిమాల ద్వారానా అంటే అక్కడ కనిపించట్లేదు, సీరియల్స్లా కొట్టుకోవడం, తిట్టుకోవడం కంప్లీట్లీ అదొక ట్రెండ్ అయిపోయింది. అందులో హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, విలన్స్ కూడా అదే స్థాయిలో వాళ్ళకి కీ రోల్ ఉంటుంది. బట్ ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఒక మంచి ఆలోచన దృక్పథము, ఈ రచయిత నుంచి వస్తున్న ఈ బుక్ ఇలా చదివితే ఇది బాగుంటుంది అనే అవగాహన ఎలా వస్తుందంటారు? ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు కదా యువత అంతా, ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రచురణకర్తలు, అంటే దాసభాషితం, ఇంకా దాసభాషితం ఇంకో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రచురణకర్తలు, అజు పబ్లికేషన్స్, తర్వాత ఈ బుక్స్, చదువు యాప్. మేమంతా ఏం చేయాలంటే, మేము కొంచెం గట్టిగా ప్రయత్నించాలి ఈ వేదికలన్నీ ఉన్నాయని యువతకి చెప్పడానికి. సో వాళ్ళు అవి కనుక్కుంటే, అవి వాళ్ళ యాప్స్ కానీ అవి కానీ వాడితే వాళ్ళకి తెలుస్తుంది. అది ఒకళ్ళు తెలిస్తే మిగతా వాళ్ళకి కూడా. ఎలా ఉండాలంటారు యువత? అంటే యంగ్స్టర్స్ కి
ఆ స్టేజ్లో ఆ అట్రాక్షన్ నుంచి కొంత డైవర్ట్ అవ్వాలి అంటే ఎంతసేపు ప్రేమ ఎఫైర్స్ లేదంటే ఇంకొక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇప్పుడు 100 మందిలో ఒక నిష్పత్తి వర్గం ఉంటుందండి, వాళ్ళు ఇవన్నీ అతీతంగా ఉంటారు, కొంతమందికి మిళితంగా ఉంటాయి. ఇప్పుడు నేను నా యవ్వన దశని నేను ఊహించుకుంటే నాకు ఉండేవి ఏంటి, నాకు ఇంత తెలిసి యువతకి తెలిసినంత కూడా నాకు తెలియదు నా 20 ఏళ్ళలో. సో మనం ఏమీ నేను ముఖ్యంగా వాళ్ళకి ఏమి నేను ప్రీచ్ చేసే దశలో ఉంటున్నా అనుకోలేదు. కానీ ఒక ఎక్స్పోజర్ ఉండాలి, వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే కాంటెంట్ మంచి అరే ఇదే కాదు ఇవి కూడా ఉన్నాయి, ఈ పుస్తకం చదివావా, ఈ పుస్తకం విన్నావా, లేకపోతే ఈ పాడ్కాస్ట్ విన్నావా, ఈ ఫలానా రచయితని యూట్యూబ్లో వీడియో చూసావా, ఇవి మనం వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే అవి మనం యూట్యూబ్ అల్గారిథమ్సే చేస్తాయి, రైట్? ఇప్పుడు సో దాని సహాయం తీసుకుని మనం వీ షుడ్ జస్ట్ మేక్ గుడ్ కాంటెంట్. జనాలకి మార్పులో చేయడానికి మన బాధ్యత ఎక్కువ. ఇప్పుడు మనం మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తే అది నలుగురిలోకి వెళ్తుంది, వాళ్ళు ప్రభావితం అవుతారు. రైట్. ఓకే కిరణ్ గారు, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ఆడియన్స్? దాసుభాషితం. సో దాసుభాషితం యాప్ వాడండి. అంత చిన్నగా సింగిల్ లైన్ లో చెప్పేస్తారా? లేదు, ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదండి. అది there is a lot more to life than what it seems to be. రైట్. సో అది ఒకసారి చూస్తేనే నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఖచ్చితంగా దాంట్లో ఉన్నాయని ఒకసారి చదివితే మాత్రం వింటే ఫాలో అవ్వాలి, మిస్ అవ్వద్దు అనిపిస్తుంది 100%. చూసి చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫీడ్బ్యాక్. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నాకు ఫస్ట్ టైం అది చూసినప్పుడు తెలుగుని చిన్నచూపు చూస్తూ మాట్లాడితేనే అది ఒక వింత లాంగ్వేజ్ లాగా, ఒక నలుగురు సమూహంలో ఒకరు మాట్లాడితేనే అలా చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్లో వర్క్ చేసుకుని అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ నలుగురు ఉద్యోగుల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు తెలుగు మాట్లాడితే వాళ్ళు ఎలా చూస్తారు అనే సెన్స్ కూడా నాకు ఉంది. బికాస్ నేను కూడా చాలా మందిని చూస్తున్నాను కాబట్టి. అలాంటి ఒక జర్నీ నుంచి తప్పుకొని ఇలా వచ్చి దాసుభాషితం ద్వారా మీరు ఇస్తున్న మెసేజెస్ కావచ్చు, మీరు పెడుతున్న ట్వీట్స్ కావచ్చు, లైక్ అవి చూస్తూ ఉన్నప్పుడు చాలా చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. అదేనండి, మీరు అడిగారు కదా మెసేజ్ అని, నేను కొంచెం వివరంగా చెప్తాను. ఎవరేమనుకుంటున్నారో అని ఆలోచించకండి, తెలుగుని అభిమానించండి, తెలుగులో మాట్లాడండి. అదే మీకు మధురంగా అనిపిస్తుంది. మీరు ఇంకా 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 తెలుగులో మాట్లాడాలనిపిస్తుంది మీకే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. నా స్నేహితులు చెప్పారు నాకు, అరే తెలుగులో మాట్లాడితే బాగుందిరా అని. కంఫర్ట్ ఉంటది. అది ఏదో ఒక పదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అది వెతుక్కోవడం కూడా ఒక ఆట లాంటిదే కదా, రైట్? సో మనకి అభిమానం పెంచుకోండి తెలుగు మీద. తెలుగు మీద మీ అమ్మకి ఎంత మీ ప్రేమ ఉంటుందో అదే ప్రేమ భాష మీద చూపించండి. అదొకటేనండి అడిగేది. అభిమానం పెంచుకోండి, తెలుగు మాట్లాడండి, అది చాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దీన్ని ఇంగ్లీష్ లో తెలుగులో ఎలా చెప్పాలో తెలీదు. సో ఇది దాసుభాషితం, దాసు కిరణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా మంది కొన్ని మంచి మార్గాల్లో కొంతమందినైనా నడిపించాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ సొసైటీకి ఏదో ఒకటి మంచి చేయాలి, మన మాతృభూమికి మన మాతృభాషకి ఎక్కడో ఏదో అవరోధం జరిగిపోతుంది, నా వంతు ప్రయత్నం చేయాలి అని పాటుపడుతూ ఉంటారు. అలాంటి కొద్ది మందిలో కిరణ్ గారు ఒకరు. నిజంగానే నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది. ఇప్పటికీ కూడా తెలుగు కోసం ఎంతో మంది మనం ముందు జనరేషన్స్ అంటే మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రుల ఏజ్ వాళ్ళు మాట్లాడడం చూసాం. కానీ చాలా యంగ్ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక వ్యక్తి ఇలా తెలుగు కోసం ఇన్ని కార్యక్రమాలు, లేదంటే ఒక దాసుభాషితం అనే డిజిటల్ లైబ్రరీని మెయింటైన్ చేయటం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఒకసారి మీరు ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే యంగ్స్టర్స్ ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా
చేసేయగలరు, చేసేంత స్టఫ్ కూడా వాళ్ళకి ఆ స్ట్రెంత్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఏదైనా మార్పు చేయాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా కూడా చేసేయగలుగుతారు. సో వన్స్ ఫాలో దా సుభాషితం అండ్ ఆల్సో కిరణ్ గారు. థ్యాంక్ యూ.